పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరదించింది. గత కొన్నేళ్లుగా బెంగాల్ గడ్డపై పాగా వేసేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీదీని గద్దె దింపి పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలనే బీజేపీ నాయకుల కల నెరవేరింది. బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా సాగుతున్న బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల రిజల్ట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, 15 ఏళ్లుగా కంచుకోటగా మార్చుకున్న మమతా బెనర్జీని ఢీకొట్టి ఇవాళ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఫ్యాక్టర్స్ బీజేపీకి వర్కౌట్ అయ్యాయనుకోవచ్చు? సింధు, దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనం భవానీపూర్ ఏదైతే కాన్స్టిట్యున్సీ మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీ దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ దాదాపు టీఎంసీకి సంబంధించినటువంటిది, బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ చాలా మంది నాయకులందరూ కూడా కొంత అంటే గొడవ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవతో ఇక్కడ నా వెనకాల ఉండేటటువంటి అంతా కూడా ఫోర్స్ అంతా కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చాలా అంటే ముఖ్యంగా ఇక్కడ ఫోర్స్ ఉండడంతో ఇక్కడ అంతా కూడా అటువైపు అంతా కూడా ఇటువైపు అంతా కూడా ఇక్కడ ఏదైతే సెక్యూరిటీని పెంచినటువంటిది మరికొద్ది సేపట్లో అంటే దాదాపు ఒక గంట సేపు క్రితంగా ఇటు సురేంద్ర అధికారి ఇటు మమతా బెనర్జీ కూడా ఇటువైపు అంటే దీంట్లోకి లోపలికి కూడా కౌంటింగ్ లోపలికి కూడా వెళ్ళినటువంటిది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు మన భవానీ నగర్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటిది సిచ్యువేషన్. ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరినీ కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపలి నుంచి కూడా ముఖ్యంగా కొంతమంది అంటే పోలీస్ అధికారులు, తర్వాత ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా స్పెషల్ గా ఉన్నటువంటిది. లోపల మమతా బెనర్జీ తర్వాత ఇటు మనకు సువేంద్ర అధికారి కూడా లోపల ఉన్నారు. ఆమె చివరి క్షణం వరకు కూడా చేస్తాను అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు అనుకోవచ్చు. లోపల దాదాపు 2 గంటల నుంచి కూడా భవానీపూర్కి సంబంధించినటువంటి దాంట్లో లోపల ఉన్నటువంటి ప్రస్తుతం. కానీ మీరు అడిగినట్లుగా బీజేపీ విజయానికి కారణం ఏంటి, టీఎంసీ ఏదైతే కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఎస్ఐఆర్ అన్నది చాలా కీలకంగా పనిచేసింది. ఎస్ఐఆర్ వలన చాలా మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు కూడా అంటే గల్లంతైనటువంటిది కూడా ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటటువంటి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో అక్కడ బీజేపీ చాలా వర్కౌట్ చేసింది. బట్ ఈ రోజు ఓటమికి అనుకోవచ్చు, దాదాపు మాత్రము బీజేపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.